విగ్రహ కమిటీ అధ్యక్షులు తమ్ము శ్రావణ్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు గంగాధర్ గారికి, వారికి చేతుల వాదులుగా ఉండి సహకరించినటువంటి ప్రతి యువకులకు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అతిథులు, వారి కష్టార్జితం చందా రూపంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ మరోసారి తెలియజేస్తూ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంటేనే ఒక వైబ్రేషన్. అంబేద్కర్ గారు లేకపోతే ఈ భారతదేశానికి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేకపోతే ఎలా పాలించాలి అనే విధానం లేకుండే ఈరోజు గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ పోదుకుంటే సుప్రీంకోర్టు వరకు అన్ని రిజర్వ్ బ్యాంక్ వరకు ఈ సిస్టంలో నడవాలన్నా రాజ్యాంగం ముఖ్యం. రాజ్యాంగం లేకపోతే దేశం ఆగమవుతుంది. మనం అనుకుంటాం నా తలరాత బాగలేదు అని. అట్లాగే భారతదేశం తలరాత రాసింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆ రోజులలో బయట ఉండి వివక్షకు గురై కానీ ఏ రోజు కూడా ఆయన కుంగిపోలేదు. ఏ రోజు కూడా అయ్యో నన్ను అంటారా వాడు అంటున్నారు, నన్ను బయట కూర్చోబెడుతున్నా అని చెప్పేసి ఏ రోజు భయపడలేదు. విద్యను నమ్ముకున్న వ్యక్తి ఏ రోజు కూడా బాధపడడు. విద్యనే మనం ముందు తీసుకెళ్తారు. విద్య లేని వాడు పశువు అనే భావంతో ముందుకెళ్ళి ఆ రోజుల్లో బాబాసాహెబ్ గారు కష్టపడి బాబాసాహెబ్ గారు ఆ రోజు రైల్వే పోలీసు ఉండే. కాకపోతే బాబాసాహెబ్ గారి కుటుంబం పెద్దది. బాబాసాహెబ్ గారు 14 సంతానం. ఈయన చదువుల రోజు వరకు డాడీ రిటైర్మెంట్ అయిపోయాడు, పేదరికం. కానీ చిన్న వయసులోనే ఆ సందర్భంలో మ్యారేజ్ చిన్న వయసు చేస్తారు కాబట్టి రమాబాయిని పెళ్ళాడాడు. అప్పుడు ఆయన 4 సంతానాన్ని కూడా మన కోసం పోగొట్టుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య మెడికల్ వేసి అమ్మి బాబాసాహెబ్ గారికి పైసలు పంపింది. అంటే దీనికి కారణము ప్రతి పురుషుడు వెనకాల ఒక మహిళ ఉంటుంది అనేది నిజమైంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రమాబాయి కూడా మనకేం చేసేది అన్నీ ఉంటే ఈరోజు మనకు బాబాసాహెబ్ ఉంటే కాదు. ఈరోజు కొందరు మహిళలు ఉంటారు, మనకేం అవసరం ఉంటారు. కానీ ఆ రోజులలో రమాబాయి గారు మనకేం అవసరం, ఈ దేశంతో మనకేం పని, ఈ ప్రజలతో మనకేం పని అని ఉంటే ఇలాంటి రత్నం మనకు దొరికేవారు కాదు. కాబట్టి ప్రతి మహిళ భర్తలను సహకరించండి, పిల్లల్ని చదివించండి. పిల్లల్ని చదివిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట, రిజర్వేషన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాడుకుంటున్నారు అనేది ఒక భ్రమలో. అయితే ముందుగా రిజర్వేషన్ ఏర్పాటు చేసింది రాజనాథ్ సార్ చెప్పారు. బీసీలకి బీసీల రిజర్వేషన్ ఎంత? 27%. ఎస్సీల రిజర్వేషన్ ఎంత? 17%. ఎస్టీల రిజర్వేషన్ ఎంత? 8%. అంటే మీకు ఇప్పటికి అర్థం ఉండొచ్చు రిజర్వేషన్ ఎవరికి ఎక్కువ ఉంది. బీసీలకే ఎక్కువ రిజర్వేషన్ ఉంది. ఎందుకు ఎక్కువ రిజర్వేషన్ ఉందంటే ఆ రోజులలో ఆ జనాభాను బట్టి, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇస్తారు. 27% అనుభవిస్తున్నది బీసీలు, 15% అనుభవిస్తున్నది ఎస్సీలు, 8% అనుభవిస్తున్నది ఎస్టీలు. ఇప్పుడు మొన్న 2019లో కూడా పార్లమెంట్ సాక్షిగా రెడ్డిలకు రిజర్వేషన్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్? 10%. అంటే ఎస్టీల కంటే రెడ్డి ఎంత పడి ఉన్నారా? లేదు. కానీ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా రిజర్వేషన్ కూడా అమలు పరుచుకుంటున్నారు. దీనికి బాబాసాహెబ్ ఏం చెప్తున్నాడు? సంఘటన కండి, పోరాటం చేయండి, బోధించండి అంటున్నాడు. మనం చదువుకోకపోతే నాలెడ్జ్ రాదు. అందరు కలిసి చదివించకపోతే, సమయం లేకపోతే మనం ఒకటి కాలేము, పోరాటం చేయలేము. బాబాసాహెబ్ పోరాటం ముందర మన పోరాటం పెద్ద పోరాటం కాదు. బాబాసాహెబ్ లేకపోతే మనం లేమనే భవన్లు. ఆయన మనకేం చేసిండు, మనం ఆయనకేం చేయాలి? బాబాసాహెబ్ ఏం కోరుకోలేదు, చదువుకోమని చెప్పిండు, కలిసి ఉండమని చెప్పిండు, కలిసి పోరాడమని చెప్పిండు. దీని ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. నాకు తెలిసి ఈ వేదిక మీద బ్రాహ్మణులు లేరు, ఈ వేదిక మీద క్షత్రియులు లేరు, ఈ వేదిక మీద వైశ్యులు లేరు. ఉన్నారా? దేవుడు వైశ్యులు ఉన్నారా? బ్రాహ్మణులు ఉన్నారా? క్షత్రులు ఉన్నారు? దేవుడు ఉన్నారా? మనం దేవరం శూద్రులు మాత్రమే. మీరు శూద్రులే, నేను శూద్రులే. మన సమానత్వం ఉంది. మనమంతా కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. వెనుకబడ్డ కులాలం బీసీ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడ్డ కులమే బీసీ.
ఎస్సీ షెడ్యూల్ కాస్ట్, దాని తర్వాత ఏంటి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్. అంటే ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇక్కడ అన్నగా చెప్పారు మా మిత్రుడు, ఇక్కడ గ్లాసులు ఉండే ఆ గ్లాసులు ఎవరు పెట్టారు? మనలే మన మీద పెట్టారు. బ్రాహ్మణులు పెట్టలే, కోమట్లు పెట్టలే, సపరేట్ గ్లాసులు ఎవరు పెట్టాడు? మనోడే, మన సూత్రుడే నీ దూరం ఉండు అని చెప్పాడు. ఆ వివక్ష పోవాలా, అందరు సమానత్వం రావాలా. ఏ రోజు సమానత వస్తారు ఆ రోజే మనం ప్రగతి సాధించినట్టు. బాబాసాహెబ్ చెప్పినట్టు సమానత్వం కావాలి, సమానత్వం కోసం పోరాటం చేస్తాం. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టండి, భవిష్యత్తులో మిగతా నాయకుల విగ్రహం కూడా పెట్టండి. అందరినీ ఆదర్శం తీసుకోండి. రోజు పొద్దున బాబాసాహెబ్ మొక్కండి, ఇలా పోయేటప్పుడు నీకు మంచి జరుగుతుంది. బాబాసాహెబ్ గాడ్ దేవుడి కంటే ఎక్కువ. ఈ రోజు దేవుళ్ళకే రక్షణ కల్పిస్తున్నాడంటే రాజ్యాంగం. ఏమవసరం అండి? మందిరాలకు సెక్యూరిటీ ఏమవసరం? దేవుడికి కూడా సెక్యూరిటీ అవసరమా? రాజ్యాంగం పొందుపరిచారు. ఎందుకంటే ఆత్మహత్య ఉంటారు. రాజ్యాంగం ప్రకారం రక్షణ దేవుళ్ళకు ఇవ్వాలి. సేమ్ టైం ప్రతి పౌరుని కూడా రక్షణ ఇవ్వాలి, ప్రతి మహిళకు రక్షణ ఇవ్వాలి, ప్రతి యువకునికి విద్య నిందించాలి, కార్మికులకు రక్షించాలి అనే భావన ఉంది. రాజ్యాంగం ప్రకారమే ఈరోజు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, ఈ వాతావరణం. కాబట్టి చెప్పాలంటే బాగుంది. ఇవన్నీ మా రాజ్యం సార్ చెప్పిండు. దీంతో ఇక్కడతో ముగుసుకుంటూ ఇంకో విషయం, మీరంతా నాకు చిన్నప్పుడు తెలుసు, నేను మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నా విద్యాభ్యాసం మొత్తం ఇక్కడండి. ఈ చిన్న పిల్లలు మొదలు పెడితే గుంట హై స్కూల్లో నేను 8వ తరగతి చదువుకున్నానండి. మీరు నాకు నేను చిన్నప్పుడు తెలిపించే నేను హై స్కూల్ గుండాలను చదువుకున్నా. ఈ ఊరు అల్లునే మా మీద మా ఆనంద ఉన్నాడు. నేను ఇక్కడ చిన్నప్పుడు వస్తా ఉంటాను. ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తుంది, అరే మీ ఊరు విగ్రహం పెడదాం రా అని మా తమ్ముళ్ళకి చెప్తుంది, మా పాములతో చెప్తుంది, విగ్రహం పెడదాం 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 అంటే ఈ రోజు నాకు నిజంగా చెప్తున్నా, బాబాసాహెబ్ కళ ఎదురైందో లేదో తెలియదు. ఎందుకంటే బాబాసాహెబ్ కళ మా చాలా పెద్దది. ఆయన కళ మాట మన పెద్ద కళ కాదు, కానీ నా కళ మాత్రం దౌర్జన్యంగా ముద్రం పెట్టానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా సంతోషం. ఎంత ఇబ్బంది అయిందో నాకు కూడా తెలుసు. అందరు దాతలు సహకరించారు. చాలా మంది నిద్ర లేకుండా, చాలా మంది ఒక నెల రోజుల నుంచి కావచ్చు, 2 నెలలు కావచ్చు, నిద్ర లేక ఎట్లా చేయాలని చెప్పేసి అంటూ ఉంటే నాకు దూచన కాడికి మన సలహా ఇస్తారు. ముందు తీసుకెళ్ళాం. అందరి సహకారంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది. నేను కూడా ఇప్పుడు అనుకుంటా మా ఊళ్ళో ఉంది, మా మామూలు ఊళ్ళో ఉంది అనే భావనలోనే ఖచ్చితంగా ఇంకా స్ప్రీడ్ గా ఇంకా ఈ ఆదర్శాన్ని తీసుకొని ఈ విగ్రహాన్ని అక్కడ తీసుకొని ఇంకా ఎక్కడ విగ్రహాలు లేవు అక్కడ కూడా విగ్రహాలు నెలకొల్పాలా. ప్రతి ఇంటికి బాబాసాహెబ్ పోవాలి. అప్పుడే మన బాబాసాహెబ్